రేపు ఆయన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తున్నారు. మీరు తొందరలో అంటే ఇంత నిదానం ఏంటి సార్? ఇప్పుడు పాపం మీ దాంట్లో ఆశావాహులు 175 సెగ్మెంట్లో మీరు జనసేనకు ఒక 5, బీజేపీకి ఒక 10 ఇచ్చినా మిగిలిన 160 చోట్ల మీరు కంటెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు 10 ఇస్తామా 5 ఇస్తామా అనేది మా అధినాయకుడు చేసే నిర్ణయం. అది దాని మీద మేము డిసిషన్ తీసుకోవాలి. ఒకవేళ 50 ఇచ్చినా మీ టెక్నిక్స్ మీకున్నాయి. మీ వాళ్ళనే రెబల్స్గా అటు నుంచో పెట్టడం, లేకపోతే వాళ్ళ ఆ పార్టీలోకి పంపించడం. మీ ఆలోచనకు ఇంతకుముందు జరిగిన సంఘటనలు కదా అది. ఇంతకుముందు జరిగింది ఏం జరిగిందో సార్, ఎందుకు మీరు అలా ఆలోచిస్తే దానికి నేను ఎందుకంటే ఇప్పుడు పైడికొండల మాణిక్యాలరావు గారు, విష్ణుకుమార్ రాజు గారు, తర్వాత కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళు ముగ్గురే గెలిచారు. ఎప్పుడు 2014లో నుంచోబెట్టింది ఎంత 24 ఇస్తామని 16 ఇచ్చారు. 16లో వీళ్ళు ముగ్గురు గెలిచారు. అందులో ట్రూ ఎవరు పాప ఈయన ఒక్కరే పైడికొండల మాణిక్యాలరావు గారు దివంగతులు అయ్యారు. వారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మీ పెరట్లో మనిషి. ఆయన మీరు ఎప్పుడైనా బీజేపీలో వెళ్ళి కాసి కొన్ని రోజులు శ్రీనివాస్ గారు అక్కడ వెళ్ళి ఉండండి అంటే ఉంటారు. పాపం కల్మషం లేని మనసు, మంచివాడు. కామినేనితో మళ్ళీ చెప్తారు అక్కడ పని అయిపోయింది, ఇటు వచ్చేయండి, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. నెక్స్ట్ విష్ణుకుమార్ రాజు గారు, ఆయన పాపం బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఒక్కరు కింద మీద పడి గెలిచారు. మిగిలిన 13 చోట్ల మీరే రెబల్స్ని పంపించి అక్కడ నుంచోబెట్టి వీళ్ళు భ్రష్టు బట్టి సంకనాగిపోవడానికి కారణమయ్యారు మీరు. అవునా కదా? ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి తోటి కలిసినట్టు ఫోన్ లో మాట్లాడినట్టు అది వాస్తవం. అక్కడ మీ రెబల్స్ అక్కడ కూర్చుంది. మీ మైండ్ సెట్ అలా ఉంటుంది, ఏం చేయలేను. వాస్తవాలు అలాగుంటే మీరేంటంటే కాదు మీకేంటి వాస్తవాలు మీకు తెలుసు, కానీ మీరు ఆ పార్టీలో ఉన్నందువల్ల మాట్లాడలేకపోతున్నారు. లెక్కలు తీయండి, ఆ లెక్కలు తీయండి. 13 చోట్ల రెబల్స్ గా నుంచిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి టీడీపీలో చేరారు. ఏమంటా సార్, టీడీపీలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి దృష్టిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మా టీడీపీలో చేరారు. అప్పుడు కొంచెం కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కొంచెం వ్యత్యాసం వచ్చింది కాబట్టి, విభజనలు వచ్చాయి కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీకి చేరారు. అనేక కారణాలు వేరే ఉంటాయి చేరడానికి. అంటే వారు చేరారు కాబట్టి మేమే పంపించామని చెప్పేసి మీరు అనుకుంటే దానికి ఏం చేయలేదు. నేను అనుకోండి, జనం అనుకోండి. నేను ఇక్కడ కూర్చొని అనుకో, జనం అలా అనుకోరు కదా. జనం అక్కడే ఉన్నారు కదా. అంటే ఇలాంటి రాజకీయాలు మళ్ళీ చేస్తారా మీరు? ఏం చెప్తున్నా సార్, అది మేము చేసిందే కాదని చెప్తే మీరు చేసిందంటే దానికి మేము నేను ఇలాంటివి మళ్ళీ చేస్తారా అని అడుగుతున్నా. అయిపోయిన దాని గురించి నేను చేసే అవసరం మాకు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ, ఒక చరిత్ర ఉన్న పార్టీ, ఆల్రెడీ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు. ఆల్రెడీ సీట్ల సర్దుబాటు అయిపోగానే ముందర ఇన్స్ట్రక్షన్ స్టాండ్ ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయి వీళ్ళు రెబల్స్ అక్కడ వెళ్ళి నామినేషన్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు మీరు 2 చోట్ల. గాజువాకలో ఇది ప్రజాస్వామ్యం. మాదా టికెట్ దొరికిన వాళ్ళన్నా అటు ఇటు ఉన్నోడు వెళ్ళిపోతాడానికి వెళ్ళిపోయినప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవడెక్కడైనా పోవచ్చు. ఆ పార్టీలు ఉన్నంత వరకు ఆయన మా వ్యక్తి పైన, క్యాండిడేట్ పైన మా రుబాబు చెల్తుంది, మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ చెల్తాయి, మా ఆదేశాలు చెల్తాయి. మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాని మీద మాకు కంట్రోల్ ఎట్లుంటే చెప్పండి. మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు విభేదించి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఏ పార్టీకి పోతాడు, ఏ పార్టీని నిల్చుందో మాకు సంబంధం లేదు. విభేదించడము, వెళ్ళిపోవటము ఇదంతా మిథ్య. మీరే పంపిస్తారు, తర్వాత వాళ్ళు రెబల్స్గా నామినేషన్ వేస్తారు. గెలిస్తే ఇటు వచ్చి మళ్ళీ టీడీపీలో చేరతారు. గెలవకపోతే గమ్మునుంటారు. టైం అదను చూసి వాళ్ళు మేము మా పొరపాటు తెలుసుకున్నాం, మాకు చింతిస్తున్నాం, మేము చంద్రబాబు మా దైవం అని చెప్పి వచ్చేస్తారు. అది మీకు వచ్చినట్టు ఏదో స్వప్నం, పగటి స్వప్నంలో మీరు చూసినటువంటి స్వప్నం అది. దానికి మేము జవాబు చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉంటే ఒక టీడీపీ మీద ఎందుకు అనేది వస్తుంది? పోనీ అదొక్కటి చెప్పండి. నా అంచనా తప్పేయచ్చు కానీ మీ దృష్టిలో కేవలం టీడీపీని ఎందుకంటారు? అంటే ఆ ట్రాక్ రికార్డ్ అలాంటి ప్రజాస్వామ్యాన్ని అంటుపెట్టుకుని నడిచే పార్టీ టీడీపీ. అందువల్ల అంటారు కదా, ఈ కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేసి మోసపూరితంగా అధికారమే పరమావధంగా పనిచేసే పార్టీ. ఎలక్షన్ కమిషన్ ఈసారి స్ట్రిక్చర్ ఒకటి జారీ చేయబోతుంది, ఒక ఖచ్చితమైన ఆదేశం. యు అనే పదాన్ని వాడటం కానీ, అలాగే దాని ఆ టర్న్ తీసుకోవటం కానీ నిషేధిస్తున్నట్టు ఒక 2 ఏళ్ల పాటు. కొంచెం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్టు యూ టర్న్స్ అలాంటివి ఇక మీద ఉండటానికి అంగీకరించకపోవచ్చు ఎలక్షన్ కమిషన్. మరి మీరు కొంచెం కాషియస్గా ఉండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధమైన నిర్ణయాలు ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయో అదే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మా నాయకుడికి ఒక పరిపక్వత చెందిన నాయకుడు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు, దేశ చరిత్రని, రాజకీయ వ్యవస్థలని అత్యంత అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారికి వేరొకరు నేర్పించేంత అవసరం లేదు, వారికి ఒకరితో నేర్చుకునేంత అవసరం లేదు. వాళ్ళు చెప్పిన పాఠాలు మాకు చాలు. ఆయన ఒక్కడే మాకు ఇన్స్ట్రక్టర్, ఇంకా వేరే అవసరం లేదు మాకు. వేరే దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ తీసుకునే పరిస్థితుల్లో కానీ తీసుకునే అవసరం కానీ మాకు ఎక్కడి నుంచి లేదు. పవర్ షేరింగ్కి సంబంధించి ఇంకేమన్నా కొత్తగా
మీరేమన్నా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారా? పవర్ షేరింగ్ ఫస్ట్ సీట్ షేరింగ్ అయిన తర్వాత పవర్ షేరింగ్ ఏం సంగతి అనేది ఇదంతా కేవలం మా అధినాయకుడి ఆధీనంలో ఉన్నటువంటి విషయము. నేను కానీ మా పార్టీకి ఇంక ఎవరు కానీ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు ఈ విషయాన్ని బట్టి చెప్పలేరు. మీరు పవర్ షేరింగ్ చేస్తారా, పదే పదే పవర్ షేరింగ్ చేస్తారా, ఎవరో ఒకరు రాసినటువంటి లెటర్ పట్టుకొని మీరు పవర్ షేరింగ్ చేస్తారా, ముందు ఆయన ముఖ్యమంత్రి చేస్తారా, ఆయన చేస్తారా అని చెప్పేసి ఒక అపోహలు సృష్టిస్తే మాత్రం ఈ అపోహలకు జవాబు చెప్పే అవసరం తెలుగుదేశం పార్టీకి ముమ్మాటికి లేదు.